చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ పంచాంగకర్త, వాస్తు జ్యోతిష, హస్త సాముద్రిక నిపుణులు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. మాతా పితృగురుభ్యో నమః. నమస్కారం. కుజదోషానికి సంబంధించి చాలా చక్కటి వివరణ ఇస్తున్నారు. ఏ రాశుల వాళ్ళకి లేదా ఏ లగ్నం వాళ్ళకి. రాశి అనేది మాకు అలవాటు అయిపోయింది, అన్యదా భావించకండి. ఎందుకంటే లగ్నం ఇంకా ఇప్పటికీ తెలియని వాళ్ళు ఉన్నారు కాబట్టి. సరే, ఏ లగ్నాల వాళ్ళకి ఎలా కుజదోషం అనేది, కుజుడు ఏ స్థానంలో ఉంటే వర్తిస్తుంది, వాళ్ళు ఎటువంటి పరిహార మార్గాల్ని కనుక చేసుకుంటే దాని ప్రభావం నుంచి బయటపడచ్చు అనేది చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో మేష వృషభ గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఇక మిథున లగ్నం, ఈ మిథున లగ్న జాతకులకి కుజుడు ఏ ఏ స్థానాల్లో ఉంటే కుజదోషం వర్తిస్తుంది, వీళ్ళు దీని నుంచి బయటపడడానికి ఏం చేయాల్సి ఉంటుంది మీ ద్వారా సార్? మొదట నేను చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే, గత కొన్ని వీడియోల్లోనూ వీటిల్లోనూ కుజదోషం కేవలం ఇది వివాహం, వైవాహిక జీవితం, వీటి గురించి మాత్రమే పరిమితమై మాట్లాడుకోవటం అది సమంజసమైన విషయం కాదు. నిజానికి కుజుడు మన వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేసే గ్రహాల్లో ఒక గ్రహం. మనలో ఉన్న ఆవేశపాలు, లేకపోతే మనం తీసుకునే నిర్ణయాలు, వీటి కారణం చేతనే మనకి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు, మంచి అవకాశాలు రావటం కానీ, కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు ఉండటం కానీ ఉంటుంది. భార్యాభర్తల విషయంలో కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి ఆ కమ్యూనికేషన్స్ మీద కూడా ఈయన ఇంపాక్ట్ ఉంటుంది. బుధుడు కమ్యూనికేషన్, అదే అడగబోతున్నా. బుధుడు అని అంటూ ఉంటారు కదా. బుధుడు మనం ఎక్స్ప్రెస్ చేసే భాషా పరిజ్ఞానానికి, కానీ మనం చెప్పే విషయాలు వాటికి ఒక్కసారి అగ్రెసివ్గా చెప్పటము, ఇటువంటివి లక్షణాలు ఉంటాయి కదా. ఒకే పదాన్ని రకరకాలుగా చెప్పొచ్చు. ఒకటి ఒకే పిలుపులోనే ప్రేమతోటి పిలవచ్చు, కోపంగా పిలవచ్చు, ఇటువంటివి ఉంటాయి. కాబట్టి భార్యాభర్తలకు సంబంధించిన విషయాలలో వాళ్ళిద్దరి మధ్య ఉద్రిక్తపూరితమైన వాతావరణం ఏర్పడటానికి కారకుడు కుజుడు అన్న ఉద్దేశంతో కుజదోష ప్రస్తావన. నిజానికి ఇక్కడ విశ్లేషణ చేస్తున్నది కేవలం భార్యాభర్తలకు సంబంధించిన విషయాల గురించి మాత్రమే కాదు. కుజదోషం అనేది ఆ దోషంగా ఉండేది మనలో వ్యక్తిత్వ దోషాలు, ఆవేశపాలు పెరగటం, అనాలోచితంగా వ్యవహరించడం, ఇటువంటిది. ఇక్కడ మిథున లగ్నానికి సంబంధించి చూసుకున్నప్పుడు, మిథున లగ్నానికి అధిపతి బుధుడు, లగ్న చతుర్థాధిపతి. మిథున లగ్నంలో కుజుడు ప్లేస్ చేయబడి ఉన్నట్లయితే, అంటే ప్రథమ భావంలో, తనుభావంలో ప్లేస్ చేయబడి ఉన్నట్లయితే, వాళ్ళ ఆలోచన ధోరణి కొంచెం ఆవేశపూరితంగా ఉంటుంది, కానీ విచిత్రంగా ఉంటుంది. విచిత్రమైన ఆవేశపూరిత ధోరణి. ఒక చిన్న సంఘటన చెప్తాను. నేను చదువుకుంటున్న టైంలో ఒక ఫ్రెండ్, ఒక అతను పరిచయస్తుడు, మా క్లాస్మేట్ ఒక అతను నా రూమ్కి వస్తున్న సందర్భంలో రోడ్డు మీద ఒక పరుపు వేసుకొని కూర్చొని కనిపించాడు. ఏంటి బాబు ఇక్కడ ఉన్నావు ఏంటి అంటే, నాకు రూమ్లోంచి బయటికి వెళ్ళే పరిస్థితి వచ్చింది, నాకు రూమ్ లేదు, అందుకని పెట్టావేడా సర్దుకొని ఇక్కడ ఉన్నా అని చెప్పాడు. సరే, అవకాశం ఇద్దామని, ఇట్లా రోడ్ల మీద ఉండాల్సిన కర్మ ఏమిటి, నా రూమ్కి రా అని తీసుకుని వెళ్ళాను. నా రూమ్కి వెళ్ళిన తర్వాత మరుసటి రోజు లేచి ఉదయం చూసే సమయానికి బ్రష్లు తడిగా ఉన్నాయి, టూత్ బ్రష్లు. ఏమిటి అంటే, ఏంటి బ్రష్ తడిగా ఉంది, నేను నా రూమ్మేట్ ఇద్దరు అడిగితే, ఈ బ్రష్ ఏం లేదు, జస్ట్ నీ బ్రష్ నేను వాడుకున్నాను, టూత్ బ్రష్. దాని తర్వాత ఇంకో సంఘటన ఏమిటంటే, అండర్వేర్లు కనిపించట్లేదు. అదేమిటి అంటే, నా బట్టలు అయిపోయాయి, నీది వేసుకున్నాను అని వెంటనే పంపించేశారా? అందుకని అతన్ని బాబు నమస్కారం అని చెప్పి పంపించాల్సి వచ్చింది. కట్ చేస్తే ఒక 4 సంవత్సరాల తర్వాత అతను, నేను జ్యోతిష్యం నేర్చుకొని దానిని ప్రాక్టీస్ చేస్తున్న సందర్భంలో అతను నా దగ్గరికి వస్తే, మిథున రాశిలో కుజుడు లగ్నంలో ప్లేస్ చేయబడి ఉన్నాడు, వివాహానికి సంబంధించి నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయి, కాబట్టి నా జాతక విశ్లేషణ చేయమని అడిగాడు. ఈ సంఘటన గుర్తొచ్చింది. ఇది అనివార్యంగా పర్యవసానాలు ఎలా ఉంటాయో తెలియకుండా వ్యవహరించే మానసిక స్థితి.
ఈ స్థితి కారణం చేత బాబు నువ్వు ఇక్కడ మనతో ఫ్రెండ్స్ తోటి వ్యవహరించినట్లుగా ఉండకూడదు, జీవిత భాగస్వామితో చక్కగా వ్యవహరించాలి. ఇటువంటి విరక్తి ఇప్పుడు మేమంటే బాబు ఈ పూటకి ఇట్లా కాదు రేపు వెళ్ళిపోమన్నారు. అట్లా భార్యతో కుదరదు అలా ఉండదు కదా. అలా అని చెప్తే అతను వివాహమైన పిదప కేవలం ఇటువంటి రీజన్స్ కారణం చేతనే వాళ్ళిద్దరి మధ్య సమస్యలు వచ్చాయి. ఇక్కడ ప్రధానమైన చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే, ఇది ఇంపల్సివ్ అనే పదానికి అర్థం తీవ్రమైన ఉద్రేక స్వభావం అని. కానీ ఇక్కడ తన చర్యలు తన పర్యవసానాలు ఎలా ఉంటాయో అని ఆలోచించకుండా ఇంపల్సివ్ గా చేసే పనుల్ని ఇక్కడ మనం ఇంపల్సివ్ గా తీసుకోవచ్చు. ఇట్లా ఎన్ని కేసెస్ చూసారు సార్? ఇట్లానే దాదాపు ఈ మిథున లగ్నంలో కుజుడు ఉన్న సందర్భాలలో నేను చూసిన దాదాపు మోర్ దాన్ 100 కేసెస్లో అందరూ ఏదో కారణం, ఇప్పుడు నేను చెప్పినది ఇటువంటి కారణాలే, ఇంపల్సివ్ కారణాలు, వాళ్ళ మాటలు, వ్యాఖ్యలు, చేసే చర్యలు ఇవన్నీ ఎదుటి వారికి ఇరిటేషన్ తెప్పించే విధంగా ఉంటాయి. అబ్బా ఎందుకు వీడిని అనవసరంగా కదిలించుకున్నాను అనే స్థితిలో ఉంటాయి. కాబట్టి ఇటువంటి వారికి నేను ఇచ్చిన ప్రధానమైన రెమెడీ ఏమిటంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్లేస్మెంట్ ఆఫ్ బుధ. ఉదాహరణకి బుధుడు కూడా లగ్నంలో ఉండటం కానీ కుజుంతో ఏదైనా స్క్వేర్ ఆస్పెక్ట్ అపోజిషన్ ఇస్తూ ఉన్న సందర్భాలలో దీని తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అప్పుడు వాళ్ళు రోడ్ల మీద గొడవ పడటం లాంటి పరిస్థితులు. సో ఇటువంటి సందర్భాల్లో ఇస్తున్న ప్రధానమైన సూచన ఏమిటంటే, మీరు బుధునికి సంబంధించి ఏదైనా శాంతి విధానం ఆచరించుకోండి. ఆకుపచ్చటి దారం నిజానికి అనుకూలమైన గ్రహం కాదు కుజుడు, కానీ చిలకపచ్చ దారాన్ని మీరు చేతికి చుట్టుకోండి. చిలకపచ్చ రంగులో ఉన్న లోదుస్తులని ధరించండి. కుదిరితే మీకు పచ్చకు సంబంధించిన ఒక ఉంగరం పెట్టుకోండి. దానివల్ల ఏమిటంటే వాళ్ళ మాటల్లో, వాళ్ళ చర్యల్లో విచక్షణ జ్ఞానం పెరుగుతుంది. ఈ టైంలో ఇది చేయకూడదు, ఇటువంటి చేయకూడదు. ఎన్నాళ్ళు పడుతుంది సార్ ఈ రెమెడీ పనిచేయడానికి? ఏదైనా కనీసం 48 + 48 రోజులు, 96 రోజులు పాటిస్తున్న దగ్గర, కానీ జీవితకాలం పాటు పాటించాలి. ఇంకా రెండవది ద్వితీయ భావం కర్కాటక రాశి అయింది. ఈ ద్వితీయ భావం ఈ కర్కాటక రాశిలో కుజుని అంత ప్రతికూల ఫలితాలు ఇచ్చే అవకాశం లేదు. దో ఇట్ ఈస్ కుజుడికి నీచ అయినప్పటికీ ప్రతికూల ఫలితాలు కర్కాటక రాశికి ఉండే అవకాశం లేదు. కానీ అది కుజునికి సంబంధించి చాలా అనుకూలమైన అక్కడ నీచ పట్టి ఉన్నప్పటికీ కర్కాటక లగ్నానికి కుజుడు మంచి చేస్తాడు. అదొక రూల్, అంతే కుజునికి మంచి చేస్తాడు అని. ఓకే, ఇక్కడ ఈ ద్వితీయ భావంలో ఉన్నప్పుడు కుటుంబపరమైన పరిస్థితుల్లో అనుకోని వింత నిర్ణయాలు తీసుకోవటం, ముందు వివరించినట్లుగా వింత ప్రవర్తన, ఇక్కడ వింత నిర్ణయాలు ఉన్నట్లుండి చెప్పడం. మనం భార్యాభర్తలు ఇద్దరు కలిసి సినిమాకి వెళ్తున్నారు అనుకుందాం, ఏదో చిరంజీవి గారి సినిమాకి వెళ్తున్నాం అనుకున్నాం, ఇంట్లో చెప్పడం ప్రొజెక్షన్ మటుకు చిరంజీవి గారి సినిమాకి వెళ్తున్నాం అని చెప్తారు. కానీ అక్కడికి వెళ్ళేది కనీసం తెలుగు సినిమా కూడా కాదు. తీసుకెళ్ళిన ఆ విధంగా వింత ప్రవర్తన అనమాట, అన్ఎక్స్పెక్టెడ్గా వ్యవహరిస్తూ ఉంటాం. అది తెలుగు సినిమా కూడా చిన్న విషయం అయినప్పటికీ వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్లుగా ఊహించుకుంటారు కదా. కాబట్టి అదొక ఇబ్బందికర సన్నివేశం. ఇటువంటి స్థితిలో ఉన్నవారికి వీరికి కుజునికి సంబంధించిన ఏదైనా శాంతి విధానాన్ని ఆచరిస్తూ, ఇది ఎందుకంటే ఈ తత్వం పోదు, అకస్మాత్తుగా సర్ప్రైజ్ చేస్తాము అన్న ఉద్దేశంతో వారికి ఎక్కువ ఆశలు చూపించి చిరంజీవి గారి సినిమా అని చెప్పడం వలన వారు బహుశా వారి అభిమాని కావచ్చు, కానీ చెప్పేవారు వారి జీవిత భాగస్వామి చాలా అభిమానమై ఉండొచ్చు. ఆ పాయింట్ని ఉపయోగించుకోవటం వలన వాళ్ళకి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయి. వీళ్ళు సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నది మరొకటి డిసప్పాయింట్ అవుతారు. అందుకని కుజునికి సంబంధించి ఏదైనా ప్రత్యేకంగా శాంతి విధానం ఆచరించుకోవటం అవసరం. కుజునికి సంబంధించిన శాంతి విధానాలు అనుకున్నప్పుడు మిగతా వీటి కలర్ రెమెడీ వీటన్నిటికంటే రెగ్యులర్గా వాళ్ళు అంగారక గ్రహ కవచం లాంటిది, అటువంటి అంగారక స్తోత్రాలకు సంబంధించి చేసుకుంటూ ఉండటం. మంగళవారం పూట ఎవరికైనా ఏదైనా ఆర్థిక
ఆహార సహాయం చేయటం, ఇది అనుకూల ఫలితాలను ఇస్తుంది. రైట్. ఇక చతుర్థ భావానికి వచ్చినప్పుడు మళ్ళీ బుధుడు. మళ్ళీ బుధుడు. కానీ ఇక్కడ చతుర్థ భావానికి వచ్చినప్పుడు కంఫర్ట్స్ సంబంధించిన విషయాలు, తల్లికి సంబంధించిన విషయాలు ఇవి ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఏమిటంటే వీరు ప్రవర్తించే తీరు తల్లికి సంబంధించి చాలా ఇబ్బందిగా ఉండే పరిస్థితులు ఉంటాయి. ఏమిటంటే నీ ప్రవర్తన బాగలేదు, లేదా నీ డ్రెస్సింగ్ సిస్టమ్ బాగలేదు అని అమ్మని అనటం నువ్వు నాతో పాటు వస్తూ ఉంటే నన్ను అందరూ వింతగా చూస్తారు, ఇటువంటివి అనమాట. తల్లి గురించి ఇన్ఫీరియర్గా ఫీల్ అయ్యే పరిస్థితులు. లేకపోతే నువ్వు నల్లగా ఉన్నావు, నేను తెల్లగా ఉన్నాను అనే ఇటువంటి కలర్, ఇటువంటివి అనుకోని విధంగా వాళ్ళ మనసులో ఉన్న అభిప్రాయాలు ప్రారంభంలో ఏర్పడే వివాహం అయ్యేంత వరకు ఈ లక్షణాలతోటి తల్లిని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉంటాయి. వివాహం అయిన తర్వాత ఇదే లక్షణాలు భార్య వైపు స్విచ్ ఓవర్ అవుతాయి. భార్యని ఇబ్బంది పెడుతుంటారు. మొదట తల్లిని అంటాం ఇంకా మానుకుంటాడు, భార్యని అంటాం మొదలు పెడతాడు. నీ జుట్టు బాగలేదు కాబట్టి నా పక్కన వద్దు, లేదా నీ కట్టుబొట్టు తీరు బాగలేదు నా పక్కన నువ్వు వద్దు, ఇటువంటి పరిస్థితులు. లేదా అది ఆడవారికి సంబంధించి కూడా ఇటువంటి కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే ఆడవారికైనా మగవారికైనా ఈ ప్రారంభంలో వివాహం అయ్యేంత వరకు వాళ్ళు చూపించేది ఇటువంటి చేసే పనులు కేవలం తల్లికి సంబంధించి మాత్రమే. ఆ తదుపరి అది జీవిత భాగస్వామి మీద ప్రభావం చూపిస్తుంది. ఆడపిల్లలు అనుకోండి, వాళ్ళు పెళ్ళైన తర్వాత నీ డ్రెస్సింగ్ స్టైల్ బాగాలేదు అని భర్తని ఈ విధంగా అంటూ ఉండటం, ఇటువంటి చేయటం అనమాట. ఇటువంటి సందర్భాల్లో వాళ్ళిద్దరి మధ్య సఖ్యత కొరకు వాళ్ళ పెద్దవాళ్ళు ఎవరన్నా జాగ్రత్తలు తీసుకొని ఏదైనా వాళ్ళ కౌన్సిలింగ్ చేయటం చాలా అవసరం. ఇక్కడ ముఖ్యంగా అవసరమైన పాయింట్ ఏమిటంటే వారు ఇరువురు ఆంజనేయ స్వామికి సంబంధించి ఏదైనా శాంతి విధానాలు ఆచరించటం మంచిది. ఆ తదుపరి సప్తమ స్థానం. ఇక్కడ సప్తమ స్థానం మిథున లగ్నానికి సప్తమ స్థానాధిపతి మరియు దశమ స్థానాధిపతి గురువు అయ్యాడు, మిత్రగ్రహం అయింది. కానీ బాధకుడు కూడా ద్విస్వభావ లగ్నం కాబట్టి ఈ సప్తమ స్థానంలో కుజుడు ప్లేస్ చేయబడి ఉన్న సందర్భంలో అష్టమ దృష్టితోటి ద్వితీయ భావాన్ని కూడా చూస్తూ ఉంటాడు కుజుడు. చతుర్థ దృష్టితోటి దశమ భావాన్ని చూస్తూ ఉంటాడు. ఈ కారణం చేత ఇది వైవాహిక జీవితం మీద ఎక్కువ ప్రభావం చూపించదు. అంటే భార్యాభర్తలకు సంబంధించిన వ్యవహారాల మీద వాళ్ళ అన్యోన్యత మీద ప్రభావం చూపించదు. కానీ ఆర్థికపరమైన విషయాలు మరియు కుటుంబపరమైన సమస్యలు, వీటిని అధిగమించడానికి ఇద్దరి మధ్య ఉండే సమన్వయ లోపాలు, ఒకరేమో వారికి వచ్చిన సంపాదనని ఒక విధంగా ఖర్చు పెట్టాలి, ఒక రకంగా ఇన్వెస్ట్ చేయాలనే ఆలోచన, మరొకరేమో మరొక రకంగా వాళ్ళ పిల్లల్ని ఒకళ్ళేమో ఒక ఖరీదైన స్కూల్లో జాయిన్ చేయాలి అని, తల్లి ఏమో కాదు నాకు దగ్గరగా ఉండాలి కాబట్టి దగ్గరలో ఉన్న స్కూల్ దాంట్లో ఏకాభిప్రాయ రాకపోవటం, ఇటువంటి కారణాల చేత తరచూ పొరపచ్చాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇటువంటి సమస్యలు వీటన్నిటి నుంచి అధిగమించడానికి వారు గురువుకు సంబంధించిన శాంతి విధానాలు ఆచరించుకోవటం, భార్యాభర్తలు ఇరువురు ముఖ్యంగా కుజదోషం ఉన్నవారు కుజదోషం లేనివారు కూడా వారి ఇరువురు కనక పుష్యరాగాన్ని ధరించటం, ఇది చాలా బాధకుడు అయినప్పటికీ ఇబ్బంది కనక పుష్యరాగం ధరించడం మామూలుగా మనం అనుకూల ప్రతికూల పద్ధతి అని అనుకుంటూ ఉన్నాం కదా. ఇక్కడ గురువుకు సంబంధించి అది జనరల్ టానిక్ అని గత ఎపిసోడ్లో చెప్పుకున్నట్లుగా ఇక్కడ ఉపయోగపడుతుంది. ఇక అష్టమ స్థానం, ఈ అష్టమ స్థానం శని స్థానం అయింది. శని అష్టమ నవమాధిపతి కాబట్టి ఇక్కడ ఈ అష్టమ స్థానంలో ఉన్న కుజునికి సంబంధించి విశ్లేషణ చేసుకుంటున్నప్పుడు, కుజునికి అది ఉచ్చరాశి అయింది, విశ్లేషణ చేసుకుంటున్నప్పుడు శనికి సంబంధించిన పొజిషన్ను కూడా మనం గమనంలోకి తీసుకోవాలి. పొరపాటున జాతక చక్రంలో, అంటే జీవిత భాగస్వామితో జాతక చక్రంతో కాకుండా వారి జాతక చక్రంలో కుజ శని గ్రహాలు పొరపాటున కలిసి ఉన్నట్లయితే, అష్టమ రాశిలో కలిసి ఉన్నట్లయితే వారికి తరచూ యాక్సిడెంట్స్ జరిగే అవకాశాలు ఉంటాయి. వారి జీవిత భాగస్వామికి కాదు, వారికే
మనం సహజంగా వింటూ ఉంటాం, మనం చూస్తూ ఉంటాం కొంతమంది వ్యక్తులని, వాళ్ళ తత్వాలని. తరచూ సైకిల్ మీద వెళ్తూ టక్కన కింద పడుతూ ఉంటారు, మెట్లెక్కుతూ జారి పడుతూ ఉంటారు. ఇది బహుశా ఒకవేళ శని కానీ కుజునికి సంబంధించిన దశలు, అంతర్దశలు ఇటువంటి ఏమైనా జరుగుతున్న సందర్భంలోనూ ప్రోగ్రెషన్ ఆస్పెక్ట్స్లో, అంటే వెస్టర్న్ సిస్టమ్ ప్రకారం 10th house స్క్వేర్ కుజ లాంటి పరిస్థితులు ఏదైనా డెవలప్ అవుతున్నప్పుడు, అంటే శని కుజులు మధ్య ఏదైనా నెగిటివ్ ఇది ఉన్నప్పుడు అది దాని తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఇటువంటి వారి జాతకంలో వారి జాతక విశ్లేషణ చేసే సమయంలో చాలా జాగ్రత్తలు అవసరం. ముఖ్యంగా 6th house, 8th house అండ్ 12th house ఇవి కుజునికి కానీ శనికి కానీ ప్రోగ్రెస్డ్ 6th house, ప్రోగ్రెస్డ్ 8th house, ప్రోగ్రెస్డ్ 12th house కుజునితోటి కానీ శనితోటి కానీ ఏమైనా నెగటివ్ ఆస్పెక్ట్స్ ఇస్తున్నప్పుడు వారికి తీవ్రమైన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ వైవాహిక జీవితానికి సంబంధించి వచ్చినప్పుడు వారికి సంబంధించి కేవలం వీరి యొక్క తరచూ తగిలే దెబ్బల కారణం చేత వారి కుటుంబంలో అసంతృప్తి మొదలయ్యే అవకాశం ఉంటుంది. ప్రతిసారి కాలు బెనగటం, ఓసారి వేలు బెనగటం, పోనీ ఆడవాళ్ళకి సంబంధించి అనుకుందాం, వాళ్ళకి సంబంధించి ఏదో ఒక ఉన్నట్టు నడుము పట్టేసిందనో మరొక రకంగానో చెప్పడం వలన వారికి భార్యాభర్తల మధ్య మంచి సన్నిహిత సంబంధాలు ఉండొచ్చు, కానీ టైం ఎక్కువ దానికోసం స్పెండ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. మరొక విషయం ఏమిటంటే వర్టిగో లాంటి లక్షణాలు వీరికి ఏర్పడే అవకాశాలు ఉంటాయి. దాని తర్వాత 12th house సంబంధించి 8th house లోకి వెళ్ళ కుజుడుంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి? మర్చిపోయాను. పరిహారాలకు సంబంధించి ఇక్కడ చాలా చక్కగా ఉపయోగపడే పరిహారాలు, మొదట ఆంజనేయ స్వామికి శాంతి విధానాలు చేసుకోవటం, రెండవది శనికి సంబంధించి అంటే వయసులో పెద్దవారు కానీ లేదా వారికి తారసపడే వయసులో పెద్దవారు ముసలివారు కానీ అనారోగ్యవంతులు కానీ లేదా ఒంటికారుతోటి ఉన్న బహుశా వికలాంగులు కానీ ఇలాంటి వారికి వీరి ధన సహాయం రెగ్యులర్గా ధన సహాయం కానీ ఆహార సహాయం కానీ తరచూ చేస్తూ ఉండటం, తమ కింద పనిచేసే ఒకవేళ వారు ఉద్యోగంలో ఉంటే తమ కింద పనిచేసే వారికి సరైన విలువ గౌరవం ఇస్తూ ఏదైనా ఇంట్లో కావచ్చు బయట కావచ్చు ఎక్కడైనా వారి సరైన గౌరవం ఇస్తూ, సహజంగా ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం, సహజంగా ఆకలితో వారి ఇచ్చే దీవెనలు వారికి చక్కగా ఉపయోగపడతాయి. దాని తర్వాత 12th house లగ్నం నుంచి వృషభం అయింది. లగ్నాత్తు పంచమ వ్యయాధిపతి అయ్యాడు. ఇక్కడ లగ్నాత్తు పంచమాధిపతి అయినప్పుడు కుజుడు వృషభ రాశిలో ఉంటే సప్తమ దృష్టితోటి 6వ స్థానాన్ని, అష్టమ దృష్టితోటి 7వ స్థానాన్ని చూస్తూ ఉంటాడు. వాళ్ళు తీసుకునే నిర్ణయాలు, కుటుంబపరమైన నిర్ణయాలు ఇవి చాలా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా జీవిత భాగస్వామిని ఎంచుకునే విషయంలో వారి సొంత ఆలోచనలకు ప్రాధాన్యత ఇవ్వకుండా వ్యవహరించటం, ఎవరి మీదో నమ్మకంతో ఎవరి మీదో తనకు బాగా సన్నిహితులకు సంబంధించి నువ్వు నా భార్యకు సంబంధించి నువ్వు సెలెక్ట్ చెయ్యి, నువ్వు నా క్లోజ్ ఫ్రెండ్ కదా, నువ్వు పెళ్లి చూపులకు వెళ్ళు, నువ్వు చూడు అమ్మాయిని, నువ్వు ఓకే అంటే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. అదే అన్నదమ్ములకు సంబంధించి చూస్తూ ఉంటాం కదా, మా తమ్ముడు ఎవరిని చూసి తను సెలెక్ట్ చేస్తే తనకు వదినగా ఎవరు కావాలనుకుంటే వాడిని చేసుకుంటాను. ఇదేమిటంటే వాళ్ళిద్దరి మధ్య ఉండే ఆ స్నేహితుల మధ్య కావచ్చు, అన్నదమ్ముల మధ్య కావచ్చు, వారి మధ్యన ఉండేది నీ భార్యను నేను సెలెక్ట్ చేస్తాను, నా భార్యను నువ్వు సెలెక్ట్ చెయ్యి, మన ఇద్దరం జీవితకాలం పాటు ఈ విధంగా అన్నదమ్ములుగానో లేదా పరిపూర్ణ స్నేహితులుగానో ఉండాలి అంటే మనకు వచ్చే జీవిత భాగస్వాములు కూడా మంచి వాళ్ళై ఉండాలి, అది వారికి నచ్చి ఉండాలి. ఇటువంటి ఫిలాసఫీతోటి ఆలోచిస్తూ ఉండటం, ఆ ఫిలాసఫీతోటి నిర్ణయాలు తీసుకోవటం వల్ల వైవాహిక జీవితంలో తదుపరి ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు వారినే తిట్టడం, నువ్వు సెలెక్ట్ చేసిన అమ్మాయిని నేను పెళ్లి చేసుకున్నాను అని. సో ఇటువంటి లక్షణాలు, ఇది భార్యాభర్తలు తరచు వాళ్ళిద్దరి మధ్య ఇది ఉంటాయి, కానీ వాళ్ళిద్దరి మధ్య సహజంగా అన్ని కుటుంబాల్లో వచ్చే సమస్యలు ఉంటాయి.
కానీ ఇక్కడ వచ్చే సమస్యలు తన స్నేహితులు వివాహానికి ముందు తాము ప్రాణ స్నేహితులుగా భావించిన వ్యక్తులు, లేకపోతే తమ సోదర వర్గం వారు ఎవరి మీదైతే భరోసా ఏర్పరచుకున్నారో వారి పట్ల వ్యతిరేకత. భార్య మీద కోపం వచ్చినప్పుడల్లా భార్యను తిట్టరు, లేదా భర్త మీద కోపం వచ్చినప్పుడల్లా భర్తను తిట్టరు, సెలెక్ట్ చేసిన వ్యక్తిని తిడతారు. ఆ రోజు వాడు అట్లా చేశాడు, బాబోయ్. లేదా ఈవిడ ఇట్లా చేశారు అని. ఇది ఈ కారణం చేత తరచూ న్యూన్యతాభావానికి కూడా లోనవుతూ ఉంటారు. ఆత్మన్యూన్యత ఉంటుంది. ఇది కేవలం ఒక చిన్న చిన్న గాలివానలాగా చిన్న చిన్న పరిస్థితులే కానీ తరచూ మానసికంగా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి. ఓకే, ఇటువంటి సన్నివేశాల్లో వారు శుక్రునికి సంబంధించిన శాంతి విధానాలు ఆచరించుకోవటం అవసరం. ముఖ్యంగా కుటుంబ సౌఖ్యానికి సంబంధించి ఎప్పుడూ చెప్పే విధంగా లక్ష్మీ సహస్రనామార్చన చేయటం. ఒకవేళ కుజదోషం ఉన్నది అబ్బాయి అయితే తన భార్యకి తరచూ మల్లెపువ్వులు, భోగ వస్తువులు, మల్లెపువ్వులు లేదా సెంటు బాటిల్స్, ఇటువంటివి తనకి ఇష్టమైన వస్త్రధారణ, వస్త్రాలు ఇవన్నీ ఇవ్వటం. లేదా అమ్మాయికి కుజదోషం ఉన్నదనుకోండి, భర్తకు సంబంధించి అతనికి సంబంధించిన డ్రెస్సెస్, మంచి తెల్లటి డ్రెస్సులు అటువంటివి ఇవ్వటం. తన డ్రెస్ బయటికి వెళ్ళేటప్పుడు భర్తకు సంబంధించిన డ్రెస్ని తను సెలెక్ట్ చేయటం, ఇటువంటివి చేయటం. ఒకవేళ ఇద్దరు ఉద్యోగస్తులు అనుకోండి, ఒకరికొకరు ఏదో బయలుదేరే ముందు చిన్న చిన్న కానుకలు ఇచ్చుకుంటూ బయలుదేరటం, ఇది వాళ్ళిద్దరి మధ్య అన్యోన్యత పెరగడానికి కారణం అవుతుంది. ఇవి మిథున రాశి సంబంధించిన మిథున లగ్నానికి సంబంధించిన విశ్లేషణ. అద్భుతం సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒక్కొక్క భావానికి ఎటువంటి పరిహారాలు పాటించుకోవటం వల్ల ఈ కుజదోష ఇంపాక్ట్ నుంచి బయటపడతారో అనేది మిథున లగ్నం వాళ్ళకి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇక నెక్స్ట్ వీడియోలో కర్కాటక లగ్నం గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్, నమస్తే. నమస్కారం.